హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలా చంద్రగిరి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు తమిళం చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. సో తిరుపతి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. తిరుపతి అంటే పక్కన ఉన్న రేణిగుంటకు సంబంధించి అనమాట. సో తిరుపతిలో అయితే మీకు ఎలాంటి కంపెనీస్ అయితే ఉండవు. సో పక్కనే ఉన్న రేణిగుంటలో అయితే మీకు కంపెనీస్ అయితే ఉంటాయి. అక్కడ మీకు జాబ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. పక్కనే మనకు ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఓకేనా. సో చాలామంది ఈ మధ్యకాలంలో కామెంట్లు కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, అన్న తిరుపతి గురించి రేణిగుంటలో ఏదైనా జాబ్స్ చెప్పండి అన్న ఆ ఏరియాలో అనేసి అడిగారు అనమాట. అమరరాజ్యం ఉంది కదా, దాని గురించి కూడా అడిగారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మీకు వాటి గురించి అయితే మీకు కొన్ని పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తద్వారా అయితే మీరైతే డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో రేణిగుంటలోకి వస్తారా లేకుంటే ఇక్కడికి వస్తారా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. అలాగే మన వాళ్ళు అడిగిన కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇవాళ టాపిక్. సో ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న వినపం ఏంటంటే, సో మనం 5K అయితే మనం దగ్గరలో ఉన్నాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంకొక 400 మంది ఎంతో సంథింగ్ రావాల్సి ఉందన్నమాట. సో కొంచెం ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూడండి అనమాట. ఎందుకంటే ఫర్దర్గా ఇలాంటి ఎన్నో జాబ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దానికి మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. ఓకేనా. సో మనం ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, సో తిరుపతిలో ఉన్న అంటే రేణిగుంటలో ఉన్న కంపెనీస్ ఏంట్రా అంటే సో చాలా తక్కువ అనమాట. చాలామంది తెలిసే ఉంటుంది ఈ విషయం. దగ్గర మన్ని తిప్పి కొడితే కనీసం ఒక 10 కంపెనీల కంటే ఎక్కువైతే ఉండవు అనమాట. ఇది అక్కడ మెయిన్ రీజన్ అనమాట. సో అందుకని మనకు జాబ్స్ అయితే పెద్దగా రావు. ఒకవేళ వచ్చినా కానీ సో నాకు అక్కడికి దగ్గర 70 కిలోమీటర్ల తేడా అయితే ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసే వాళ్ళైతే ఎవరు లేరు. సో ఒకరిద్దరు ముగ్గురు కాంట్రాక్ట్ వాళ్ళైతే మనకు టచ్లో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కావాల్సింటే మనకు నా వాట్సాప్ నెంబర్కి అయితే వాళ్ళైతే డీటెయిల్స్ అనేది పంపిస్తారనమాట. సో నేను ఆ డీటెయిల్స్తో స్టడీ చేసి అయితే మీకు వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మా వాళ్ళకి జరిగేది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అంటే సో అక్కడ ఉన్న కంపెనీలో చాలా తక్కువ కంపెనీలు అనమాట. ఏమున్నాయి, ఫాక్స్ లింకు, నియో లింకు, TCL, శాంసంగ్, కార్బన్, అలాగే సెల్కాన్, అలాగే పానాసోనిక్, వింటెక్, అలాగే జియోన్ ఫార్మా, అలాగే శ్రీ సాయి లక్ష్మి ఫార్మా, ఇలా కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయన్నమాట. సో వీటిలో ప్రతిసారి మనకు ఇంట్రెస్ట్ అనేది జరగడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకవేళ జరిపినా కానీ మనకు ఇంటిమేషన్ అనేది పాస్ చేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట. సో అందువల్ల కంటిన్యూగా తిరుపతి గురించి రేణిగుంట గురించి అయితే మనం వీడియోస్ అనేవి చేయలేకున్నాం. ఈ పాయింట్ మీరు కొంచెం గుర్తించగలగాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సో వీటికి సంబంధించి ఏదన్నా వస్తే ఆటోమేటిక్గా మాకైతే వస్తారనమాట. సరేనా. JD అనేది పంపిస్తారు. JD అంటే జాబ్ డీటెయిల్స్ అనమాట. అవి పంపించినప్పుడు తప్పకుండా అయితే నేను చేసి అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో తిరుపతి, రేణిగుంట, చిత్తూరు కావచ్చు, అమరరాజా కావచ్చు, అమరరాజా బ్యాటరీలు కావచ్చు, సో వీటిలో ఎక్కడ మీకు జాబ్ కావాలంటే తప్పనిసరిగా మనకు ఇంటిమేషన్ లేనిదే అంటే డీటెయిల్స్ లేనిదే మనం వీడియోస్ అయితే చేయడం చాలా కష్టం అనమాట. అందుకనేసి మన ఛానల్లో ఈ వీడియోస్ అనేటివి రావట్లేదు. అంటే రేణిగుంట సంబంధించిన జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే రావడం అయితే లేదనమాట. ఇది తిరుపతి రేణిగుంట సంబంధించిన అంటే జాబ్ సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో చాలామంది అక్కడ పక్కన వాళ్ళు ఎవరు అడుగుతున్నారంటే కోడూరు కావచ్చు, కడప, కర్నూలు, అనంతపురం, ఇట్లా చిత్తూరు సైడు, పల్మనేరు సైడు వీళ్ళైతే మనకు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఏరియా ఎవరున్నామంటే అక్కడ దగ్గరగా ఉంటుందనేసి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి శ్రీ సిటీకి పెద్ద దూరం అయితే లేదు. ఇంకొక 40-50 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు జాబ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే మన ఛానల్లో డే బై డే అయితే డైలీ అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయన్నమాట. సో దేనిలో దానితో మీరు జాబ్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ తిరుపతి గురించి నాకు తెలిసిన వివరాలు. సో మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను. ఫర్దర్గా మీరు డెసిషన్ తీసుకోవచ్చు ఎక్కడ రావాలో, ఎక్కడ ఉండి జాబ్ చేసుకోవాలో. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో మన సబ్స్క్రైబర్కి వచ్చిన డౌట్ ఏంట్రా అంటే, అన్న ఒక కాంట్రాక్ట్ వారు సో ఒక కంపెనీతో టైఅప్ అయి ఉంటారా లేకుంటే చాలా కంపెనీతో టైఅప్ అయి ఉంటారా అనేది అడిగారు అనమాట. సో క్వశ్చన్ అయితే బాగుంది. కానీ సో ఫ్రెండ్స్, దీనికి అయితే ఆన్సర్ చాలా సింపుల్ అనమాట. ఒక కాంట్రాక్టు ఒక కంపెనీతోనే టైప్ అయితే వాళ్ళకి ఇన్కమ్ అనేది రాదు, చాలా తక్కువ అయితే వస్తుంది అనమాట. సో వాళ్ళకంటూ కొంచెం స్టాఫ్ ఉంటారు, వాళ్ళు కొంచెం యూనిఫామ్ అవంతా వీళ్ళు మెయింటైన్ చేయాలి. కాబట్టి ఒక కంపెనీతో టైప్ అయితే అవరనమాట. సో వాళ్ళు వీలైతే ఎన్ని కంపెనీస్ ఉన్నాయో, సిజిట్ కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎన్ని కంపెనీస్ అయితే ఉంటాయో అన్ని కంపెనీలతో వీళ్ళు వీలైనంత వరకు టైప్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళు ఎన్ని కంపెనీతో టైప్ అయితే ఉంటారో అంత ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో వాళ్ళు కంపెనీ రన్ చేయాలి కాబట్టి సో ఒక కంపెనీతో టైప్ అవుతారు అనేది లేదనమాట. అది 2 కావచ్చు, 3 కావచ్చు, 10, 15, 20 కంపెనీలు కూడా టైప్ అయితే ఉంటారన్నమాట. సో దానికి
హెచ్ఆర్ టీమ్ సపరేట్గా ఉంటుంది. సో జాయినింగ్ టీమ్ అయితే సపరేట్గా ఉంటుందన్నమాట. సో అలాగైతే హ్యాండిల్ అయితే చేస్తారు. సో ఇది ఈ కామెంట్కి అయితే ఆన్సర్. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే, అన్న వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, బీటెక్ వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉంటే జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. సో బీటెక్ వాళ్ళు కావచ్చు, డిప్లొమా వాళ్ళు కావచ్చు, ఐటీ కావచ్చు, సో మన కంపెనీ రోల్ జాబ్ అయితే కావాలి, ఓకేనా, మాకు ఆఫ్ రోల్లో వద్దు, మాకు ఆన్ రోల్ జాబ్ కావాలి అనే వాళ్ళైతే తప్పకుండా మీరు చేసి చదువు ఏదైనా కావచ్చు, ఐటీ కావచ్చు, డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు పూర్తిగా పాస్ అవుట్ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మీకు ఆన్ రోల్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఆఫ్ రోల్ కావాలంటే మీరు మధ్యలో మనం కూడా వచ్చేయచ్చు, 10th ఇంటర్ మీద బేస్ చేసుకుని మీకు జాబ్ ఇస్తారు. కానీ కంపెనీ రోల్లో మనకు జాబ్ కావాలి, ఓకేనా, సో మనకు పర్మనెంట్ కావాలి జాబ్ అనే వాళ్ళకైతే తప్పనిసరిగా డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, సో కంప్లీట్ చేసుకొని జాబ్కి అయితే అప్లై చేయండి. ఈ లోపల ఛానల్స్ ఫాలో అవుతానండి. సో మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట, ఏ క్వాలిఫికేషన్ ఎలా చేసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సో ఇక్కడికి వస్తే అకామిడేషన్ ఏముంటుంది, ఎక్కడ ఉండాలి, రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, హాస్టల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి, ఉంటే వాటి కాస్ట్ ఎంత, ఇట్లా స్టడీ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఎప్పుడైతే మీరు పాస్ అవుట్ అయితే అవుతారో అప్పుడే వచ్చి మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఈ కామెంట్కి అయితే ఆన్సరు. మంచి కామెంట్ అడిగారు అనమాట. ఇంకా నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, అన్న నాది రాజంపేట, సో నేను రావడం మంచిదే అన్న దూరం నుంచి అన్నట్టుగా అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, రాజంపేట అంటే సో శ్రీ సిటీ, రేణిగుంట, రాజంపేట దగ్గర ఒక 100 నుంచి 140 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడి నుంచి భయపడుతున్నారు రావడానికి, కానీ చాలామంది చాలా స్టేట్స్ నుంచి వస్తున్నారు అనమాట. అంటే మన ఏపీ కదా, పక్కన కర్ణాటక, కేరళ, ఇటుపక్క వచ్చి మహారాష్ట్ర, హర్యానా నుంచి, బీహార్ నుంచి, సో వెస్ట్ బెంగాల్ నుంచి, ఇట్లా చిన్న జాబ్స్ కానించి పెద్ద జాబ్స్ వారికైతే కోసమైతే ఇక్కడికి వస్తున్నారు అనమాట. సో ఈ తక్కువ డిస్టెన్స్ వాళ్ళకైతే భయపడాల్సిన పని అయితే లేదు. సో మీరన్నా మంత్లీ 1 or 2 times ఇంటికి వెళ్తే రావచ్చు అనమాట. సో ఇంకా దూరించే వాళ్ళకి 6 monthsకు, 4 monthsకు, 5 monthsకు అట్లా వెళ్ళేసి వస్తున్నారు అనమాట. సో జాబ్ కావాలనుకుంటే తప్పనిసరిగా మనం ఇక్కడికి వచ్చి తెరాల్సిందే, ఓకేనా. ఇది ఈ కామెంట్కి అయితే ఆన్సర్ అనమాట. సో ఈరోజు వీడియోలో మీకు సో ఇంటిమేషన్ మీకు అందించనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే తిరుపతి సంబంధించిన కామెంట్కి అయితే మీకు రిప్లై అయితే ఇచ్చాను, అంటే అక్కడ జాబ్ సంబంధించి. నెక్స్ట్ ఒక 2-3 కామెంట్స్కి అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తద్వారా మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే నేను ఇస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతతో ముగిస్తాను. సో రేపు వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మనం దగ్గరలో 5Kకి రీచ్ కానున్నాం. థ్యాంక్ యూ.